ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్దవాళ్లకు పని లేకుండా వయసుకు వచ్చినవారు ఎవరి జోడీని వారే చూసుకొని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నాయి. చాలా మంది పెళ్లి తర్వాత ప్రేమించిన వ్యక్తిలో ముందు చూసిన ప్రేమ కనిపించటం లేదంటారు. దీంతో గొడవలు జరగటం, అవి పెరిగి పెద్దవవటం, విడిపోవటం కూడా జరిగిపోతోంది. కొందరైతే ఈ గొడవలు మితిమీరడంతో హత్యకు గురవుతున్నారు. ఇలాగే ఓ వివాహిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరకు ప్రేమించిన వాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి జిల్లా దువక్కడి అయ్యప్ప నగర్లో జరిగింది. కుమార్, వీరమ్మాల్ 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లితో ఒకటవ్వాలి అనుకున్నారు. ఇరు కుటుంబాల్లోని పెద్దలకు వీరి ప్రేమ గురించి చెప్పారు. కానీ కులం వీరి ప్రేమకు అడ్డు వచ్చింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ ప్రవీణ్, వీరమ్మాల్ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ 7 నెలల పాప కూడా ఉంది. పెళ్లైన కొత్తలో వీరి సంసారం చాలా సంతోషంగా ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం సేవించి వచ్చి భార్యను కొట్టి వేధించేవాడు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. 2024 జూన్ 26న మద్యం తాగి వచ్చిన ప్రవీణ్ను చూసి వీరమ్మాళ్ కోపంతో, నీకు ఈ అలవాటు ఉందని తెలియక ప్రేమించాను. నీకోసం నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? తాగవద్దు అని చెప్పింది. దీంతో ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది. దీంతో వీరమ్మాళ్ సోదరుడు వచ్చి మాట్లాడి వారి గొడవను పరిష్కరించి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వీరమ్మాళ్ సోదరుడు నిద్రలేవకముందే వీరమ్మాళ్ భర్త ప్రవీణ్ కుమార్ భయంగా వణుకుతూ ఫోన్ చేసి, బావ వీరమ్మాళ్ కళ్ళు తెరవటం లేదు, నాకు భయంగా ఉంది, త్వరగా రా అన్నాడు. వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చిన వీరమ్మాళయ్య సోదరుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని చెప్పారు. పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పాడు ప్రవీణ్. వీరమ్మాళ్ సోదరుడు గొడవ పరిష్కరించి ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ జరిగింది. ఆ గొడవలో క్షణికావేశానికి లోనైన ప్రవీణ్ భార్యను కొట్టి చంపినట్టు పోలీసులకు విచారణలో చెప్పాడు. దీంతో ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరమ్మాళ్ తన భర్త చేతిలోనే మరణించింది. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది మహిళలు హత్యకు గురి కావటం, ఆత్మహత్య చేసుకోవటం చేస్తున్నారు.